ఓకే 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 శివప్రత్ గారు. సురేష్ గారు రియాక్ట్ అవ్వండి, టైం తక్కువ ఉంది. సో మీరు రియాక్ట్ అవ్వండి. ఏంటి ఇప్పుడు మాట్లాడారు? గారు మాటకు వస్తే క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు, క్రిమినల్ క్రిమినల్ అనడం చాలా తప్పు సార్. అది మేము కూడా అనాలంటే ఇంకా 420 చీటరు, ఇచ్చిన మాటల్లో తప్పేటువంటి వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, తల్లిని తిట్టిన వాళ్ళు, పోయి సంకెక్కిన వాళ్ళు, ఇట్లాంటి పదాలు వాడగలుగుతాం, మాకు తెలుసు. కానీ మేము వాడము, ఎందుకంటే వీళ్ళలాగా మాకు విజ్ఞత లేకుండా అయితే పోలేదు. తప్ప ఆ విధంగా మాట్లాడి ఇంకోసారి మీరు దయచేసి మేడం, మీరు దయచేసి ఆయన మీద 33 కేసులు ఉన్నాయండి, ఆరోపణలు ఉన్నాయి. ఆయన ముద్దాయిగా 16 నెలలు జైల్లో చెప్పుకుంటూ తిన్నాడు. ఆయన క్రిమినలే. ఆయన సొద్దపోసాను మేము ఎట్లా చెప్తాం? 33 కేసులు ఎదుర్కొని 16 నెలలు చెప్పుకుంటూ తిన్నాడు సొద్దపోస అంటారు ఎవరైనా? క్రిమినల్ ఈజ్ క్రిమినల్ ఆల్వేస్. అతను తప్పు చేయలేదని నిరూపించారు క్రిమినలే ఆయన. పార్వతి గారు, ప్రజలు రాసుకుంటున్నారు మీ యొక్క తప్పిదాలని. రాబోయే రోజుల్లో ప్రజలు ఇస్తారు. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పే, ప్రజలు ఇచ్చిన తీర్పే, ప్రజలు అల్టిమేట్ ప్రజలు ఇచ్చిన తీర్పే కట్టుబడి ఉండాలి. అంతేగాని 420 ఎవరు, చీటర్స్ ఎవరు ప్రజలు గుర్తించారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజు ప్రత్యక్ష సాక్షి కళ్యాణి గారే ఉన్నారు లైవ్ లో. మేడం మీరు చేసిన చండాలానికి ఇంటరప్ట్ చేయకండి దయచేసి. ఒక నిమిషం ఆగండి మేడం. శివపార్వతి గారు ఉండండి. సరే 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 వారి వర్షం విందాం ఒకసారి. మాట్లాడండి సురేష్ గారు, మాట్లాడండి. ఇప్పుడు ఏ రకంగా లైవ్ లోనే ఇప్పుడు పార్వతి గారు ఏమన్నారు, మా నాయకుడిని పట్టుకొని క్రిమినల్ అంటున్నారు. మాకు ఎలా ఉంటుంది సార్? అంటే మనుషులని ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు కవ్వింపులకు పాల్పడాలి అనేటువంటి ధోరణిలోనే ఉంటారు. ఆ రకంగా జరిగినటువంటి వ్యవహారం నేనేమంటున్నానంటే, ఇక్కడ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఎందుకన్నానంటే, ఆ రోజు జరిగినటువంటి దాడిలో జరిగినటువంటి కేసులో 44 మంది అక్యూజ్డ్లుగా ఉన్న వాళ్ళు ఉన్న పలంగా మరొక 35 మంది ఎలా యాడ్ అయ్యారు? సరే 35 మంది అది మామూలే సార్. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటప్పుడు అదర్స్ అనే పేరు పెట్టేసి భార్యతను యాడ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పేరు లేదు, అరెస్ట్ చేశాం కదా. కాదు సార్, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పేరు లేదు ఎఫ్ఐఆర్ లో, మరి ఆయన అరెస్ట్ చేశాం కదా. తర్వాత అంగళ్ళలో జరిగినటువంటి దాడిలో పేర్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా యాడ్ చేశాం కదా. అదంతా పోలీసు వ్యవస్థ చేస్తున్న పరిస్థితి. అదర్స్ అనేది లేదు. మరి అది 70కి వెళ్ళిపోయింది, 90కి వెళ్ళిపోయింది. మరి సాక్ష్యాధారాలతో సహా మేము ఆ కేసు జరిగినప్పుడు అసలు లేనేలేమని రుజువులు న్యాయస్థానాలకు చూపిస్తున్నారు సార్ బాధితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మేము ఆ సందర్భంలో అక్కడ పుంగనూరు, మీరు కూడా తిరుపతి దగ్గరలో ఉన్నారు సార్. పుంగనూరులో జరిగిన దాడిలో ఇళ్లలోకి వెళ్లి మరి కొట్టి మరి లాక్కొచ్చినటువంటి వాళ్ళు కనీసం ఒక అతనైతే దారుణం, ఎక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను బెంగళూరులో, అతను ఉన్నటువంటి లొకేషన్ తో సహా చూపించాడు. ఆ రోజు ఏం జరిగిందో చూసాం కదా మనం. ఎన్ని వందల మంది మీద ఆ రోజు మనం కేసులు పెట్టాం సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు సాక్షాత్ పోలీసు వాహనాలను తగలబెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు. సార్ రాళ్ళు మా మీద పడ్డాయి సార్, రాళ్ళు మా మీద పడ్డాయి. మా వాళ్ళంతా ఉన్నారు ఆ రోజు. రాళ్ళు దాడి చేసింది ఎవరు ఆ రోజు? సరే ఓకే, ప్రోత్సహించేది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, రుజువులతో సహా సంఘటనలో లేని వాళ్ళను కూడా ఈ రోజు కేసులో ఇరికించడం ఎంతవరకు? దిగువ కోర్టులో ఉంది, మరి హైకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశాలతో క్షుణ్ణంగా పరిశీలించమని ఈ రోజు కోర్టు ఆదేశాలు ఉంటే కూడా వీరు ధిక్కరించి మరి ఇతర కేసులను బనాయించి అరెస్టుల వరకు వెళ్ళడం అనేది ఇది న్యాయస్థానాలను అగౌరవపరచడమా కాదా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. వీళ్ళకి విలువలు ఉన్నాయా? న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నారా? చట్టాలకు గౌరవిస్తున్నారా? ఇది అడుగుతుంటే మీ మనస్తత్వం ఇది, మీ సంస్కృతి ఇది, మీరు ఇలా చేస్తున్నారా అనేసి అంటే ఏంటో సార్. ఇంతకు ముందు రవికిరణ్ గారు చెప్తున్నారు మా సంస్కృతి అది కాదు, ఎక్కడన్నా మేము పోయి కార్యాలయాలు దాడి. కేంద్ర హోంమంత్రి సాక్షాత్ అమిత్ షా గారు అంబేద్కర్ గారినే అవమానపరిచారు. మీకు రాజ్యాంగం విలువలు ఒక లెక్క, మీకు చట్టాలు ఒక లెక్క. అంబేద్కర్ గారి సంస్కారంగా మాట్లాడారు, 50 కేసుల మొత్తం రగిలిపోయింది. దాని మీద మాట్లాడారు, మమ్మల్ని పట్టుకొని మాట్లాడతారు. మళ్ళీ ఎంత మాత్రం కూటమిలో చేసుకుని రావాలా, మీకు సమర్థించాలని మీరు మాట్లాడొచ్చు, తప్పులేదు. ఇవన్నీ కూడా మన వెనకాల కూడా ఉన్నాయి సార్. ఒకరు విమర్శించేటప్పుడు వెనకాల మన పరిస్థితిని, అధికారాలనే పడగొట్టినటువంటి సంస్కృతి మీది, ప్రభుత్వాలనే తారుమారు చేసినటువంటి సంస్కృతి మీది. మీ బీజేపీ ఏ రకమైన సరే సరే ఇప్పుడు గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ సంస్కృతులకి ఇక్కడ లింక్ అవసరం లేదు. వల్లభనేని వంశీ గారు తప్పు చేశారా లేదా? ఒక్క నిమిషం సురేష్ గారు వల్లభనేని వంశీ గారు తప్పు చేశారా లేదా? మీ కళ్ళ ముందే సాయి కళ్యాణ్ గారు చెబుతున్నారు, వీడియోలు కనిపిస్తున్నాయి. ఒక లేడీని బెడ్రూమ్ లోకి వెళ్ళి పోలీసులు ఏం చేశారనేది మీరు వీడియోలు కూడా చూసారు. మరి ఆ రోజే అది కరెక్ట్ అయినప్పుడు ఈ రోజు ఇప్పుడు మేడం ముద్దాయి అన్నారు. చెప్పండి. మేడం ముద్దాయి అన్నారు. ఎంతమంది ఆ రోజు అక్యూజులు మేడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు?
ఆ రోజు మొత్తం 50 మెంబర్స్ వరకు పెట్టారండి, 50 to 55 మెంబర్స్ వరకు మరి మా వాళ్ళని పెట్టారు. మా వాళ్ళు అసలు అంతమంది లేని కూడా లేరు ఆ రోజు. ఇంకా మీ వైసీపీ నాయకులు ఇప్పుడు కేసులు పెట్టారు చూసారా, వాళ్ళందరూ ఆ రోజు దాడి ఇప్పుడు మీరు 50 మందిలో ఎంతమంది జైల్లో ఉన్నారు మేడం? అంత ఆ కేసులో ఉన్న వరకే లేరు, ఇంకా ఉన్నారు. కానీ ఆ కేసులో ఇప్పుడు ఆ వీడియోలు రోజు కేసు చూసి నమోదైనప్పుడు వాళ్ళు 50 దాడికి మంది ఉన్నారు. ఈ పాల్పడిన రోజు వాళ్ళ 50 మీద మందికి మాత్రమే FIR లో పెట్టడం జరిగింది ఆ రోజు. అదే సురేష్ గారు, అప్పుడు దాడి చేసింది మీరు, బాధితుల మీద మీరు కేసులు పెట్టారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు సురేష్ గారు. సురేష్ గారు, ఈమె బాధితురాలు. ఆ వీడియో నేను ఆ వీడియో పంపిస్తా. పాప ఆమె కారులో కూర్చొని ఉంటే ఆ మీద దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. కాకపోతే యూట్యూబ్ కొన్ని స్టాండర్డ్స్ ఒప్పుకో కాబట్టి ఆ వీడియోలు మనం ప్లే చేయట్లా. మీకు విజువల్ నేను ఇస్తా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వాళ్ళే దాడి చేసుకున్నారు. అయితే విజువల్ ఉంది, మీకు ఇస్తాను నేను. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మేడమే చెప్పారు ఏమని, నన్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక తీసుకెళ్తుంటే మా వాళ్ళు ఒక 25 మంది వచ్చి నన్ను తప్పించారని, పోలీస్ కస్టడీలో నుంచి తప్పించుకున్నామని మేడం నిర్భయంగా చెప్తున్నారు. చట్టానికి పోలీసులకి గౌరవం ఇచ్చానని చెప్పి ఆవిడ అవును, ఆ రోజు నైట్ ఎలా తీసుకెళ్తారండి ఒక మహిళని? అంటే పోలీసులు ఆ రోజు పోలీసులు ఆ రోజు ఆమెను ఒక నిమిషం సురేష్ గారు, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలా? ఒకసారి మాట్లాడండి. సాయి కళ్యాణ్ గారు ఎక్కడే తీసుకెళ్లారో చెప్పాలి మీరు. సాయి కళ్యాణ్ గారు ఆ రోజు మిమ్మల్ని ఎక్కడే తీసుకెళ్లారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా?